కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం పొన్నాడుకు చెందిన కాకాడ లక్ష్మి భర్త అనారోగ్యంతో అర్ధాంతరంగా చనిపోయాడు. అప్పటి వరకు 2 పిల్లలతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబం పెద్ద దిక్కు చనిపోవడంతో భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. దీంతో లక్ష్మి గుండె దిటవు చేసుకుని తన పిల్లల చదువులు మరియు భవిష్యత్తు కోసం ఎలాగైనా కష్టపడి డబ్బులు సంపాదించాలని అనుకుంది. ఇందుకుగాను బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 2 నెలల క్రితం వైఎస్సార్ జిల్లాకు చెందిన ఒక ఏజెంట్ ద్వారా కువైట్కు వెళ్లింది. అక్కడ ఓ ఇంట్లో పనిచేస్తే 150 దినార్లను వేతనంగా ఇస్తారని ఒప్పందం కుదిరింది. అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత 100 దినార్లు మాత్రమే ఇవ్వడంతో యజమానులను లక్ష్మి ప్రశ్నించింది. దీంతో వారు కోపంతో లక్ష్మిపై యాసిడ్ పోసి తీవ్రంగా కొట్టారు. పిచ్చిదని ముద్రవేసి పిచ్చాసుపత్రిలో చేర్పించారు. లక్ష్మి కోలుకున్న తర్వాత జరిగిన విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి చెప్పింది. దీంతో వారు ఆమెతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. లక్ష్మి పాస్పోర్ట్ యజమానుల వద్ద ఉండిపోవడంతో తమపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటేనే దాన్ని తిరిగిస్తామని వేధిస్తున్నట్లు లక్ష్మి తెలిపింది. దీంతో ఏం చెయ్యాలో తెలియక ఆసుపత్రిలోనే మగ్గిపోతోంది. లక్ష్మిని కువైట్కు పంపిన ఏజెంట్ను సంప్రదిస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి లక్ష్మిని ఆదుకోవాలని కోరుతున్నారు. లక్ష్మికి ఏమైనా జరగరాంది జరిగితే ఆమె 2 పిల్లలు అనాథలవుతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని లక్ష్మిని ఇండియాకు తీసుకురావడానికి సహాయం చేయాలని వేడుకుంటున్నారు. నా పేరు సురేఖ అండి. ఈ కొత్తపల్లి మండలం పొన్నాడండి. అమ్మాయిని మ్యారేజ్ ఇక్కడ తుని చేసామండి. అమ్మాయి వాళ్ళ ఆయన కూడా చనిపోయాడండి. 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలకి వాళ్ళ నాన్నగారు వాళ్ళకే అప్పచెప్పిందండి. అప్పచెప్పేసి ఏదో పొట్టుపూడిగా పోయేటట్లేదండి. సీఎం గారికి నమస్కారాలు చెప్తున్నామండి. మేము కళ్యాణ్ గారండి. మా మేనగాళ్ళకి 2 అమ్మాయిలండి. ఆ అమ్మాయిని ఇక్కడ చేర్చేలాగా ఆ అమ్మాయికి పార్ను పంపించారండి. పార్ను పంపించిన తర్వాత అమ్మాయికి కొంచెం యాసెట్ ఏదో వేసారంటండి. అమౌంట్ ఏదో అడిగారని ఆ అమ్మాయిని మా ఊరు తీర్చేలాగా పవన్ కళ్యాణ్ గారండి, మా ఎమ్మెల్యే గారండి మా ఊరు అమ్మాయిని పంపించాలి మేము కోరుకుంటున్నాను. మీకు కోరుకుంటున్నాం. నా పేరు ఏడుది వరహాల్ సార్. యు కొత్తపల్లి మండలం పిఠాపురం తాలూకా పొన్నాడ సార్. మా మేనగాళ్ళు కాకాడ లక్ష్మి కువైట్కి వెళ్ళింది సార్. పిల్లలిద్దరిని పోషించుకోవడానికని వెళ్ళింది సార్. అక్కడ మా మేనగాళ్ళని హింసించి బాధ పెడుతున్నారు సార్. ఏజెంట్ ఇక్కడ నమ్మించి 150 దినార్లు ఇస్తానని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత పని ఎక్కువ అప్పు చెప్పి 100 దినార్లు ఇస్తున్నారు సార్. మా మేనగాళ్ళు డైరెక్టర్గా నాకే ఫోన్ చేసింది సార్. మామయ్య ఎలా జరిగిందని నాకే ఫోన్ చేసి చెప్పింది సార్. ఏమైందమ్మా అంటే నన్ను ఇక్కడి నుంచి అలా మోసం చేసి పంపించింది ఏజెంటు. పంపించిన తర్వాత ఇక్కడికి వచ్చాక నేను ఎలా మాట్లాడిన తర్వాత నా మీద యాసిడ్ అయిపోసారు అలాగని చెప్పింది సార్. For more videos like this, subscribe Big TV channel.